ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి లూకాసు వార్త 20 అధ్యాయము 9వ వచనములో యేసు క్రీస్తు ప్రభు ప్రజలతో చెప్పిన ఉపమానాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఒక మనుష్యుడు ద్రాక్ష తోట నాటించి ఆ ద్రాక్ష తోటను కాపులకు గుత్తకిచ్చి ఉన్నాడు. ఎందుకనగా ఆయన దేశాంతరము వెళ్ళవలసి వచ్చింది. గుత్తకిచ్చి దేశాంతరము పోయి బహుకాలము ఉండెను. ఎందుకనగా ఆ తోటను కాపు కాయుటకు సంరక్షించుటకు గుత్తకు ఇచ్చినట్టుగా మనం అర్థం చేసుకుంటున్నాం. పంటకాలమందు అతడు ఆ ద్రాక్ష తోట పంటలో తన భాగమిమ్మని ఆ కాపుల యొద్దకు ఒక దాసుని పంపగా, యజమానుడు కాపు వానికి గుత్తకు ఇచ్చినప్పుడు దాని యొక్క ఫలము భాగము ఎంత యజమానికి, ఎంత కాపు కాసిన వానికి అది ముందే మాట్లాడుకుంటారు. అందువల్ల కాపుకాయ సమయం వచ్చింది. ఆ పంట కాలమందు యజమాని ఆ ద్రాక్ష తోట పంటలో తన భాగం ఇమ్మని ఆ కాపుల యొద్దకు ఒక దాసుని పంపించి ఉన్నాడు. అయితే ఆ యొక్క కాపులు ఆ పంటలో ఎంత భాగం ఇస్తానని తను ఒప్పుదల చేసుకున్నాడో అంత భాగం ఇచ్చి యజమానికి పంపవలసిన వాడై ఉన్నాడు. కానీ లూకాసు వార్త 20:10 వచనం ప్రకారము ఆ కాపుల యొద్దకు ఒక దాసుని పంపగా ఆ కాపులు వానిని కొట్టి వట్టి చేతులతో పంపివేసరి. అనగా యజమాని పంపించిన దాసుని ఏమాత్రము గౌరవించలేదు. యజమానికి చెందవలసిన భాగము ఆ దాసునికి ఇచ్చి పంపలేదు. సరికదా, ఆ దాసుని కొట్టి వట్టి చేతులతో పంపినట్టు మనము చూస్తూ